హాయ్ అండి. వెల్కమ్ టు రమ్య కిచెన్. ఇవాటి మన వీడియోలో స్వీట్ చూపించబోతున్నానండి. అది కూడా నెయ్యి, ఈ పాలు, పంచదార ఇవేమి వాడకుండా ఇంట్లో ఉండే వాటితోటి ఈజీగా చేసుకునేలా మీకు ఈ స్వీట్ చూపించబోతున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి పానకం కూడా అవసరం లేదండి ఈ స్వీట్కు. వంట రాని వాళ్ళు కూడా చేసేంత ఈజీగా ఉంటుందండి ఈ స్వీట్. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, మీకు ఈజీగా అర్థమవుతుందండి. ఫస్ట్ ఒక ప్లేట్ తీసుకొని కొద్దిగా ఆయిల్ ప్లేట్లో వేసుకొని చేతితోనే అంతా అప్లై చేయండి. మీకు ఆయిల్ అవసరం లేదనుకుంటే నెయ్యితో కూడా అప్లై చేసుకోవచ్చండి. కాకపోతే నేను నెయ్యి వాడట్లేదు కాబట్టి ఆయిల్తో చూపిస్తున్నాను. ఇప్పుడు ఒక మందపాటి వెడల్పు గిన్నె తీసుకోండి. ఎందుకంటే అడుగు భాగం అనేది మాడిపోకుండా ఉంటుందండి, కొంచెం అడుగు మందంగా ఉంటే. దీంట్లోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక కప్పు వరకు బొంబాయి రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ అంటారు కదండి, ఉప్మా రవ్వ. ఆ రవ్వ తీసుకోండి. మీకు ఇంట్లో ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెతో కొలిచి తీసుకోండి సరిపోతుంది. లేదంటే గ్లాస్తో తీసుకున్నా పర్లేదండి. గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని గరిటతో కలుపుకుంటూ రవ్వ మొత్తం వేయించేసుకోండి. ఆయిల్లో మంచి ఫ్రై కావాలండి. ఆయిల్ అనేది పైకి రిలీజ్ కావాలి మనకు రవ్వ వేయించుకుంటే. రవ్వ వేయించుకునేటప్పుడు ఎప్పుడు కానీ గ్యాస్ అనేది హైలో పెట్టేసుకోకండి, ఎందుకంటే రవ్వ కూడా ఈజీగా మాడిపోతుంది. మీకు గరిటెతో చూపిస్తున్నాను చూడండి, ఆ విధంగా వేయించుకుంటే సరిపోతుందండి. ఇలా రవ్వ పూర్తిగా వేగిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ వేసుకోండి. మీకు కార్న్ఫ్లోర్ నచ్చకపోతే స్కిప్ చేయొచ్చండి. కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత కూడా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకుంటూ వేయించుకోండి. మంచి కలర్ వస్తుంది, మంచి టేస్ట్ కూడా వస్తుందండి మనకు. రవ్వ ఒక 4 నిమిషాలు, కార్న్ఫ్లోర్ వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు వేయించుకోండి. మొత్తం 7 నిమిషాల పాటు వేయించుకుంటే సరిపోతుందండి. రవ్వ మరొక పక్కన వేగుతుంటే ఒక పక్క గిన్నె తీసుకొని 3/4 కప్పు వరకు బెల్లం తీసుకోండి. మీరు కొంచెం స్వీట్ ఎక్కువగా తినే వాళ్ళైతే ఒక కప్పు వరకు తీసుకోండి. కొంచెం స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే 1/2 కప్పు వరకు బెల్లం తీసుకోండి సరిపోతుందండి. దానికి తగ్గట్టుగా ఒక కప్పు వరకు నీళ్లు పోసుకొని గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని పూర్తిగా బెల్లం కరిగే వరకు కలుపుతూ ఉండండి. పూర్తిగా కరిగిన తర్వాత గ్యాస్ అనేది ఆఫ్ చేసి జార్ లాంటి కంటైనర్ అన్నా లేదంటే టీ కంటైనర్ తీసుకొని వడగట్టేసుకోండి. బెల్లం నీళ్ళు అనేది ఏమైనా డస్ట్ గిట్ల ఉంటే పోతుందండి మనకు ఇలా వడగట్టడం వలన. ఇప్పుడు కూడా గ్యాస్ అనేది సిమ్లో పెట్టేసుకొని గరిటెతో కలుపుకుంటూ ఉండండి. మనకు తొందరగానే గడ్డకట్టిపోతుందండి. అలాగే బెల్లం నీళ్లు పోసిన వెంటనే గరిటెతో కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే చిన్న చిన్న ఉండలుగా కడుతుంది మనకు రవ్వ అనేది. ఈ స్వీట్ రెసిపీ మంచి కలర్ రావడానికి మీరు కుంకుమ పువ్వు వేసుకోవచ్చు, లేదంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి. పూర్తిగా ఆప్షనల్ మాత్రమేనండి. అలాగే రవ్వ వేయించేటప్పుడు కూడా ఆయిల్కు బదులు నెయ్యి కూడా వేసుకోవచ్చండి. కానీ నేను నెయ్యి పంచదార లేకుండా అన్నాను కాబట్టి నూనెతో చూపించానండి. ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ కూడా వేసుకోండి దీంట్లోకి. వేసిన తర్వాత పూర్తిగా కలిసేలా మళ్ళీ గరిటెతో కలిపేసుకొని మనకు ఆయిల్ అనేది పైకి రిలీజ్ కావాలండి. బెల్లాన్ని కరిగించేటప్పుడు కొంచెం వాటర్ ఎక్కువగానే పోసాం కాబట్టి రవ్వ కూడా పూర్తిగా ఉడికిపోతుందండి ఆ నీళ్ళల్లో. బెల్లం లిక్విడ్ లాగా పోసాం కాబట్టి రవ్వకు బాగా పడుతుందండి బెల్లం అనేది. చూడండి, ఆయిల్ అనేది పూర్తిగా మనకు పైకి రిలీజ్ అయింది. గరిటెతో ఇలా అంటే ముద్దలు ముద్దలుగా రావాలండి. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి మనం ఆయిల్ పెట్టేసుకున్న ప్లేట్లోకి కొద్ది కొద్దిగా మొత్తం వేసేయండి. వేడిగా ఉన్నప్పుడే ఫాస్ట్గా వేసేయాలండి, లేదంటే గట్టి పడితే మనకు రాదు. నేను అదే గరిటెతో సమానంగా అనుకున్నానండి, లేదంటే ఏదైనా ఫ్లాట్గా ఉంటే గరిటె తీసుకొని సమానంగా అనుకోండి, ప్లేట్కి సమానంగా అనుకోండి. అప్పుడే మనకు కరెక్ట్ షేప్లో కరెక్ట్ మందంగా వస్తుందండి మనకు. అలాగే వేడిగా ఉన్నప్పుడే గరిటెతో అనాలండి సమానంగా. వేడి చల్లారితే మనకు సమానంగా అనేది రాదు. కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా కట్ చేసుకోవాలండి. మీకు ఎలా నచ్చితే అలా కట్ చేసుకోండి. నేను స్క్వేర్ షేప్లో కట్ చేస్తున్నానండి. మీరు కావాలంటే డైమండ్ షేప్లో కట్ చేసుకున్నా కూడా స్వీట్ అనేది చాలా బాగుంటుందండి. అలాగే పూర్తిగా చల్లారిన తర్వాత కట్ చేయొద్దండి, మనకు ఆ షేప్ అనేది రాదు. ఇది పూర్తిగా చల్లారలేదండి, కొంచెం గోరువెచ్చగానే ఉంది. మీకు చేత్తో చూపిస్తున్నాను చూడండి, చాలా బాగుందండి స్వీట్ అనేది. మీరు కావాలంటే పైన బాదం కానీ, జీడిపప్పు కానీ, పిస్తా పప్పు కానీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవచ్చండి. మీకు ఈ స్వీట్ బయట పెడితే ఒక 1 డే ఉంటుందండి. ఫ్రిడ్జ్లో పెడితే ఒక వారం రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఈ స్వీట్ అనేది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేస్తే మీకు కూడా సేమ్ ఇలానే వస్తుందండి.
ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేషన్కి షేర్ చేయండి. ఒకవేళ మీరు ఈ రెసిపీ ట్రై చేస్తే ఎలా వచ్చిందో నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి.